వీడియో చూస్తున్న అందరికీ జై హింద్ జై భారత్. ఆజాద్ డిఫెన్స్ అకాడమీ. నేను నీలచంద్రం, రిటైర్డ్ ఆర్మీ. మన మధ్యలో నుండే ఈ రకంగా చిన్న వయసులోనే తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు అయినప్పటికీ దేశ సరిహద్దుల్లోకి పోయి దేశానికి రక్షించాలనే సంకల్పం ఉన్న ఇలాంటి యువత స్టోరీలు ఇంకా రావాలి అంటే మీరు మమ్మలను ప్రోత్సహించడానికి ఈ ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు షేర్ చేస్తారని ఆశిస్తున్నాము. జై హింద్, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. ఆజాద్ డిఫెన్స్ అకాడమీ గజ్వేల్. నేను నీలచంద్రం, రిటైర్డ్ ఆర్మీ. మనకి ఈరోజు గజ్వేల్ మండలం గిరిపల్లి గ్రామానికి భాన్ ప్రసాద్ మనకి ఫస్ట్ అగ్నివీర్ బ్యాచ్లో సెలెక్ట్ అయ్యి 2 సంవత్సరాల సర్వీస్ నడుస్తుంది. తమ్ముడు ఈరోజు సెలవుల్లో రావడం వలన ఇక్కడికి వచ్చి కలిసిపోదామన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం అనేది మాకు సంతోషదాయకం. చాలా చిన్న వయసులోనే వాళ్ళ అమ్మ నాన్నకి ఏకైక కుమారుడుగా ఉన్నప్పటికీ దేశానికి సేవ చేయాలనే ఒక దృఢమైన సంకల్పం. ఎందుకంటే 8th క్లాస్ నుంచే నాకు ఫోన్ చేసేవాడు వ్యక్తిగతంగా, అన్న ఎట్లా పోవాలి, ఏ ఏజ్లో పోవాలి, ఏమి మనకి క్వాలిఫికేషన్ ఏంటిది, దాని గైడెన్స్ కోసం అంతగా కుతూహలంతో ప్రయత్నించి ఫస్ట్ ప్రయత్నంలోనే ఆయన సఫలీకృతం కావడం అనేది జరిగింది. ఇప్పుడు మనకి ఆర్టీ రెజిమెంట్ మనకి హైదరాబాద్లో ట్రైనింగ్ పూర్తి చేసుకొని జమ్మూ అండ్ కాశ్మీర్లో రజౌరి డిస్టిక్లో మనకి ఇప్పుడు పనిచేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ అమ్మ నాన్నకి కూడా చాలా కృతజ్ఞత తెలుపుతున్నాం. ఎందుకంటే ఒక కుమారుడు అయినప్పటికీ కూడా వాళ్ళ దేశానికి సేవ చేయాలనే వాళ్ళ కొడుకు సంకల్పానికి ఎక్కడ అడ్డు చెప్పకుండా వాళ్ళు అంత దూరం దేశ సరిహద్దుల్లోకి పంపడం అనేది చాలా అభినందనీయం. ఇప్పుడు మొబైల్, ఇంటర్నెట్ మరియు గంజాయి పదార్థాలకి అలవాటు పడి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి యువత ఇలాంటి యువకులను ఆదర్శంగా తీసుకొని వారు ఎంచుకున్న రంగాలలో, అది డిఫెన్స్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు న్యాయబద్ధంగా మరియు క్రమశిక్షణతో పనిచేసి ఈ దేశ అభ్యున్నతికి మరియు దేశ గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎక్కడ కూడా యువత అనే రేపటి భవిష్యత్తు కాబట్టి యువత మనకి మత్తు పదార్థాలకి లేకుంటే ఇంకా అనేక రకమైన వ్యసనాలకి అలవాటు పడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడంతో పాటు వాళ్ళ కుటుంబాలకి మనోవేదనను కల్పించకూడదనేది మేము కోరుకుంటున్నాం. భానుప్రసాద్ లాంటి వారు ఇంకా ఈ యువతకి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. భానుప్రసాద్ కూడా ఎక్కడ టైం దొరికినా తనకంటే చిన్నవారికి తన సూచనలు, సలహాలు ఇచ్చి ఈ ప్రాంతం నుండి ఎక్కువ ఆర్మీలోకి పేదలకు తను కూడా కృషి చేస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు భానుప్రసాద్. ప్రజెంట్ నేను ఇండియన్ మిలిటరీలో ఒక సైనికుడు పనిచేస్తున్నాను. జమ్మూ అండ్ కాశ్మీర్ సరిహద్దులు ఇండియన్ మిలిటరీ నేను సర్వీస్ చేస్తున్నాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఎదుగుతున్న యువత ఒకటే ఆలోచించాల్సింది, జీవితంలో ఎటువంటి మత్తు మరియు చెడ్డదారులు వెళ్ళకుండా మంచి దారిలో, అంటే ప్రజెంట్ మీకున్న మీ డ్రీమ్స్ ఏంటో, అంటే నేను అనుకున్నా నేను ఇండియన్ మిలిటరీలో సర్వీస్ చేయాలని నేను అనుకున్నా. అన్నయ్య ఇన్స్టిట్యూట్ పెట్టిండు. చిన్నప్పటి నుంచి అన్నయ్య ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని ఇండియన్ ఆర్మీలోకి రావాలని ఒక కోరిక. నాలాగనే మీరు కూడా ఎవరైతే యువత ఉన్నారో ఎటువంటి చెడ్డదారులు పోకుండా మంచి ఒక డ్రీమ్ని, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం వైపు మీరు పరుగులు తీయాలని నేను కోరుకుంటున్నాను. 2019లో ఇక్కడ ఇన్స్టిట్యూట్లో నేను మామూలుగా జాయిన్ అయినా. కొద్దిగా మార్పు రావడం వల్ల ఆ తర్వాత 2021లో నాకు ఇండియన్ మిలిటరీలో జాబ్ రావడం జరిగింది. అన్న ఒక మంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నా. మీరు కూడా మాలాంటి వాళ్ళని ఆదర్శం తీసుకొని మీరు ఇట్లా మిలిటరీ వాళ్ళు మీకు అనుకున్న జాబ్కి వెళ్ళాలని కోరుకుంటాను.